ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ క్వాలిఫైర్ 1కి అర్హత సాధించింది. ఎల్ఎస్జీతో ఉత్కంఠగా సాగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీకి ఇది అతి పెద్ద చేజింగ్. పరుగుల వరద పారిన ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్లో జితేష్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. దాంతో రిషబ్ పంత్ శతకం వృధా అయింది. క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మ తొలి బంతినే బౌండరీకి తరలించి తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దిగ్వేష్ రతి వేసిన 17వ ఓవర్లో 2 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దిగ్వేష్ వేసిన తొలి బంతికి క్యాచ్ అవుట్ అవగా అది నోబాల్ అయింది. ఆఖరి బంతి వేసే ముందు జితేష్ క్రీజ్ దాటి ముందుకు రావడంతో దిగ్వేష్ రతి మన్కట్ తరహాలో జితేష్ ని రన్అట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బౌలింగ్ యాక్షన్ పూర్తవలేదని థర్డ్ ఎంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అంతేకాదు ఎల్ఎస్జీ కెప్టెన్ పంత్ కూడా దిగ్వేష్ చేసిన పనిని హర్షించలేదు. పంత్ చూపించిన క్రీడా స్ఫూర్తి సైతం ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంది ఈ మ్యాచ్ లో. ఇక దిగ్వేష్ రతి చేసిన పనికి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సైతం అసహనం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి తన నిరసన వ్యక్తం చేశాడు. దీంతో మరోసారి దిగ్వేష్ రతి తన యొక్క చేష్టలతో విమర్శల పాలయ్యాడు. ఇక వరుసగా వచ్చిన ఈ అవకాశాలతో చెలరేగిపోయిన జితేష్ శర్మ ఆయుష్ బదోని బౌలింగ్ లో సిక్సర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఓ జట్టు తరపున 9,000 పరుగుల మైలురాయి అందుకున్న ఏకైక బ్యాటర్ గా నిలిచాడు. ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరపున 9,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 9,029 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ 6,060 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. Subscribe to One India and never miss an update.